హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చావిక్ వ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐరాకి 10 months కంప్లీట్ అయిపోయాయి. సో ఆల్రెడీ ఐరాకి టీత్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో అందుకే టీత్ థీమ్తోనే బేబీ ఫోటోషూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. సో దానికోసం కావాల్సినవన్నీ నేను ముందే తెచ్చి పెట్టుకున్నాను. సో ముందు రోజే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఒక వైట్ చార్ట్లో టీత్ డయాగ్రామ్ వేసి పెట్టుకున్నాను. దాన్ని టీత్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెంబర్ రాయనికి కొన్ని చిన్న చిన్న టీత్లు కూడా నేను తయారు చేసి పెట్టుకున్నాను. సో వాటిని కూడా కొంచెం స్మైలీ ఫేస్ లాగా యాడ్ చేశాను. అండ్ వాటిని కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో 11 అనే నెంబర్ రాయడానికి మాత్రమే నా టీత్ యూస్ చేశాను. అండ్ 5 రూపీస్ చార్ట్కి ఫుల్గా న్యాయం చేశాను. సో ఎక్కడ గ్యాప్ ఇవ్వకోకుండా అన్నిటితో టీత్ అన్ని చేసేసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉండడానికి కొన్ని టీత్స్కి వింగ్స్ కూడా చేసి పెట్టుకున్నాను. అండ్ క్రౌన్ చేయడానికి గోల్డ్ కలర్ గ్లిటర్ పేపర్ని నేను తీసుకున్నాను. దానిపైన క్రౌన్ షేప్లో చిన్న డయాగ్రామ్స్ వేసుకున్నాను. అండ్ వాటిని కూడా నేను క్రౌన్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇది కూడా కొంచెం లుక్ బాగుంటుందని యాడ్ చేశాను. సో ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. నేను 10కి సరిపడేలాగా 10 క్రౌన్స్ అయితే చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనేసి నేను స్టిక్కరింగ్ తీసుకున్నాను. మామూలుగా ప్లెయిన్ పేపర్ అయినా తీసుకోవచ్చు, బట్ నేను కొంచెం ఈజీగా ఉంటుందని స్టిక్కరింగ్ తీసుకున్నాను. వింగ్స్ది ఒకటి టీత్ చేశాను అన్నాను కదా, దానికి కొంచెం మేకప్ వేస్తున్నాను. సో ఐబ్రోస్, స్మైల్, కొంచెం ఐలాషెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా బ్లష్తో ఎండ్ చేశాను. ఆ పింక్ కలర్ బ్లష్ ఇవ్వగానే ఆ టీత్కి కొంచెం మంచి గ్లో వచ్చినట్టు అనిపించింది. సో ఈ చిన్ని టీత్ మీకు ఎలా అనిపించింది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అని ఆ టీత్ పైన నేను రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చేయాల్సిన నెక్స్ట్ పని వీటికి కూడా పెయింటింగ్ వేయాలి. సో బ్లాక్ కలర్ అయితే కొంచెం హైలైట్ అవుతుంది వైట్ పైన అనేసి నేను బ్లాక్ కలర్తోని అన్నిటికీ నేను పెయింటింగ్ అయితే వేస్తున్నాను. సో ఇదంతా నాకు ఒక 2 hours అట్లా టైం పట్టింది. కట్ చేసుకొని పెయింటింగ్ వేసుకొని అన్నీ స్టిచ్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పట్టింది. బట్ ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్. చాలా సింపుల్గా అయిపోతుంది. డెకరేషన్ కూడా ఫైనల్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఎవరైనా బేబీ ఫోటోషూట్ చేయాలి అనుకున్న వాళ్ళు, సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అండ్ చిన్న టీత్కి కూడా నేను అంతా కలరింగ్ అంతా చేసేస్తున్నాను. అండ్ ఫైనల్గా టీత్ పైన క్రౌన్ చేశాను అన్నాను కదా, అది కూడా నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను. అది స్టిచ్ చేశాకే లుక్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. అండ్ ఫైనల్గా ఒక థ్రెడ్కి నేను వీటన్నిటిని ఇలా స్టిచ్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఆ టీత్కి సైడ్లో 2 నేను హోల్స్ పెట్టుకున్నాను. అండ్ ఫైనల్గా దిస్ ఈజ్ ద అవుట్పుట్. నాకైతే చాలా మంచిగా నచ్చింది. అండ్ ఐరా పిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. సండే వచ్చింది, మార్నింగ్ తీద్దాము అనేసి అనుకున్నాను. బట్ ఐరా పడుకొని లేచేసరికి కొంచెం టైట్గా ఉండింది. బట్ పర్లేదు, కొద్దిగా ఆడిపించి అది ఇది చేసి ఫైనల్గా అవుట్పుట్ అయితే కొన్ని ఫొటోస్ మంచిగా వచ్చాయి. కొంచెం ఏడుస్తూ డల్గా ఉంది, బట్ పర్లేదు అనిపించింది. ఒక 50 ఫొటోస్ తీస్తే అందులో ఒక 4-5 మాత్రమే మంచిగా ఉంటాయి. అందులోంచి తీసిన పిక్స్ ఇవి. మీకు ఈ వీడియో నచ్చి యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కిందనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.